అందరికీ నమస్కారం అండి. వెరీ గుడ్ ఈవినింగ్. నీలకంఠ రూరల్ బ్లాక్ బస్టర్ దీనికి సక్సెస్ మీట్కి వచ్చినటువంటి అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఈ సినిమా అనేది ఒక 2 రోజుల క్రితం వరకు కూడా మాది, ఇప్పుడు మొత్తం కూడా జనాల్లోకి వెళ్ళిపోయింది, మీడియాలోకి వెళ్ళిపోయింది. మీరు జనాల్లోకి ఇంకా తీసుకెళ్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ మీడియా వాళ్ళకి ఎస్పెషల్లీ. అండ్ ఒక మూవీ స్టార్ట్ అయినప్పుడు నుండి, ఒక పెద్ద మూవీ అనుకోండి, ఒక పెద్ద హీరో ఉంటారు, ఒక పెద్ద బ్యానర్ ఉంటుంది, ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్, పెద్ద డైరెక్టర్, ఇవన్నీ ఉంటుంది. కానీ వీటన్నిటితో కంపేర్ చేసుకుంటే మా ప్రయత్నం ఏదైతే ఉందో, మేము ఏదైతే కథ ఏదైతే అనుకున్నామో, ఇప్పుడు ప్రతి సినిమా లోపల ఏమవుతుందంటే కమర్షియల్ ఆస్పెక్ట్ లోపల ఇది చేస్తే ఇంకొంచెం బెటర్ వ్యూవర్షిప్ వస్తుంది, ఇది చేస్తే ఇంకొంచెం ఎక్కువ ఆడియన్స్ రీచ్ అవుతుంది అని చెప్పేసి ఆ కథని ఏదో రకంగా పొల్యూట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. బట్ హానెస్ట్గా ఈ కథకి ఏది రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకుంటూ, అవన్నీ యాడ్ చేసుకుంటూ ఈ సినిమాని ఈ రకంగా తీసుకుంటూ వచ్చాం, మేము ముందుకు పెట్టాం. సో 1 కోటి హృదయాలను గెలుచుకుంది ఈ సినిమా. అండ్ సెకండ్లీ ఎం శ్రీనివాసులు గారు అండ్ వేణుగోపాల్ గారు, 2 కూడా దిగుడు పేర్లే. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా సార్. సార్ వేణు సార్ చాలా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఇద్దరు కూడా యాక్చువల్గా మా ఇద్దరు ప్రొడ్యూసర్స్ కూడా రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ అండి. వాళ్ళకి సంబంధించిన ఫీల్డ్ లోపల చాలా బాగా వాళ్ళు చాలా ప్రొఫెషనల్స్, చాలా సక్సెస్ఫుల్గా ఉన్నారు. కానీ సినిమా మీద ఉన్నటువంటి కేవలం ప్యాషన్ తోటి ఒక మంచి కథను అందించాలి, ఒక ఏదైతే మనం మర్చిపోతున్న మూలాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా మరోసారి గుర్తు చేయాలని చెప్పేసి చేసినటువంటి ప్రయత్నం ఈ సినిమా యొక్క జర్నీ లోపల సపోర్ట్ చేసినటువంటి మా ప్రొడ్యూసర్స్కి స్పెషల్లీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ కమింగ్ టు మై యాక్టర్స్, మై ఫేవరెట్, మై డార్లింగ్ మాస్టర్ మహేందర్, మై బ్రదర్. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. నేను మొన్న మీ గురించి ప్రీలీజ్ ఈవెంట్లో చెప్పాను, మొన్న మీరు కూడా ఒక మన ప్రీలీజ్ ఈవెంట్లో చెప్పారు. ఈ జన్మ, ఈ లైఫ్, ఈ స్టేజు, ఈ ప్రాణం మొత్తం కూడా సినిమా గురించే, సినిమాకే అంకితం. మొన్న మీరు చెప్పిన మాటలు మమ్మల్ని అందరూ చాలా ఇన్స్పైర్ చేసినవి. సో అదే ఇన్స్పిరేషన్ తీసుకొని మేమందరం కూడా ముందుకు వెళ్తాం డార్లింగ్. నువ్వు సక్సెస్ అవుతూ ఉంటే అది నిజంగా చాలా బాగుంటుంది. ఎందుకంటే మీరు చాలా మంచి టాలెంటెడ్ యాక్టర్, మీకు చాలా మంచి రోల్స్ పడాలని చెప్పేసి నేను దేవుని కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఫర్దర్ మూవీస్ లోపల మంచి మంచి రోల్స్ వస్తున్నాయని చెప్పేసి విన్నాను. ఐఎమ్ రియల్లీ సో హ్యాపీ డార్లింగ్. థ్యాంక్ యూ డార్లింగ్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ డార్లింగ్. యా. అండ్ కమింగ్ టు యష్, థ్యాంక్ యూ సో మచ్ యష్. యాక్చువల్గా యు ఆర్ సో బ్యూటిఫుల్. ఒక సినిమాని ఎంతవరకు తీసుకెళ్ళాలి అనుకుంటే, ఒక యాక్టర్స్ ఎంతవరకు తీసుకెళ్ళాలనుకుంటే ఆ స్థాయికి మించి, ఆ పరిధికి మించి ఎన్ని ప్రయత్నాలు చేయాలంటే అన్ని ప్రయత్నాలు చేశారండి. ఈరోజు మా ప్రీలీజ్ ఈవెంట్కి గెస్ట్ని తీసుకురావడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేయాలి అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ అన్ఫార్చునేట్లీ చాలామంది బిజీగా ఉన్నారు, రావాలని చెప్పేసి ఉన్నా కూడా మమ్మల్ని సపోర్ట్ చేయలేక ఈ స్టేజ్ మీదకి రాలేకపోయారు. బట్ చాలామంది ట్విట్టర్ లోపల, ఇన్స్టాగ్రామ్ లోపల చాలామంది సెలబ్రిటీస్ అందరూ కూడా పోస్ట్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. స్పెషల్లీ చాలా చాలా థ్యాంక్స్. దాని వెనక ఉన్నటువంటి ఎఫర్ట్స్కి మెయిన్ రీజన్ యష్నా, చాలా థ్యాంక్స్ యష్. అండ్ కమింగ్ టు మై ఈపీ అనిల్, మేము ఆల్మోస్ట్ మా జర్నీ అనేది ఇంకొక 2 years అయితే 10 years అవుతుందండి. 10 years నుండి మేము ఎన్నిసార్లు మాట్లాడుకోకుండా గొడవ పడుతూ తిట్టుకుంటూ ఉన్నామో అది మాకు మాత్రమే తెలుసు. అది కేవలం కూడా సినిమా గురించే. సినిమా అనేది ఇంకా క్వాలిటీగా అందించాలి, కథ అనేది ఇంకా కంటెంట్ ఇంకా స్ట్రాంగ్గా చెప్పాలనేటువంటి ఆ ఉద్దేశంలో జరిగినటువంటి గొడవలే తప్ప పర్సనల్ గొడవలు ఏం కాదు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఇలాంటి ఒక పర్సన్ మన పక్కకు ఉంటే కదా కనుక ఖచ్చితంగా ఈ మూవీ కాదండి, ఏ మూవీ అయినా కూడా ధైర్యంగా రిలీజ్ చేయగలుగుతాం, మనము ప్రమోట్ చేసుకోగలుగుతాము. అండ్ కమింగ్ టు మై డైరెక్టర్ రాకేష్ మాధవన్. రాకేష్ మాధవన్, ఈ మూవీ గురించి మీరు ఎంత కష్టపడాలో కష్టపడ్డారు. ఇక రిజల్ట్ మొత్తం కూడా జనాలకు వదిలేద్దాం. ఒక మంచి ఫిల్మ్ మేకర్, ఒక స్ట్రగ్లింగ్ ఫిల్మ్ మేకర్ని సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఇప్పుడు మీ చేతుల్లో ఉంది, ఆ ఆపర్చునిటీ మీ చేతిలో ఉంది. మీరు తలుచుకుంటే ఒక జెన్యున్ ఫిల్మ్ మేకర్ని టాలీవుడ్కి పరిచయం చేసిన వాళ్ళు అవుతారు. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి మా రాకేష్ని, మా ప్రయత్నాన్ని కానీ, మా సినిమాని కానీ అందరినీ కూడా సపోర్ట్ చేయండి, మాకు హెల్ప్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మొన్న రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో కొంతమంది కొంచెం నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నట్టు తెలిసిందండి. బట్ సింపుల్గా చెప్తున్నాను, ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేసుకోండి, ఎన్ని కామెంట్లను వేసుకోండి, బట్ ఒకటే సమాధానం చెప్తున్నాను, మనం అందరం కూడా ఏదో ఒక రోజు
కర్మ అనేది ఒకటి ఉంటుందండి. ఈ సినిమాలో అదే కథ చెప్పాము మనము. ఖచ్చితంగా కర్మ అనేది మీరు అందరూ కూడా విట్నెస్ చేస్తారు, ఫేస్ చేస్తారు. బ్రదరు, నువ్వు ఏం చేస్తున్నావో, ఎలా నెగిటివిటీ చేస్తున్నావో చెయ్యి, వన్ డే అన్నీ తిరిగి వస్తాయి నీకు, ఆ రోజు తూలు తిరిగిపోతుంది నీకు. అండ్ ఫైనల్లీ మా యాక్టర్స్, మా ప్రశాంత్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ప్రశాంత్ అన్న విజువల్స్కి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదైతే ఉందో, థియేటర్లో పడ్డ ప్రతి విజువల్, ప్రతి క్లాప్ అన్నిటికీ కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ మా ప్రశాంత్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మన కొలాబరేషన్ ఇలాగే కంటిన్యూ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అండ్ సునీల్ అండ్ సాయి, థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ కూడా సపోర్ట్ చేయడం వల్లనే ఈ మూవీ ఇక్కడ దాకా వచ్చింది. సో ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఈ సినిమాని మీకు వీలైనంత అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.